సో ఫైనలీ ఇవాళ వీడియోలో అయితే ఒక స్పెషల్ న్యూస్ ఉందన్నమాట. ఇంకా బాగా వచ్చాయి. కొంచెం వర్షాలు పెరిగితే బాగా వస్తాయి. ఇప్పుడు తక్కువే, అంత పెద్దగా ఏం పడలా. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఇదిగోండి, ఇలా చికెన్ అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేశాను. సింపుల్గా ఒక మంచి రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తే మనకు చాలా హెల్దీ, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతకంటే ముందు ఈరోజు ఇండస్ వ్యాలీ నుంచి మనకి ఏమేమి వచ్చినాయో చూద్దామండి. చాలా రోజుల నుంచి మీకు నేను చూపిస్తున్నాను కదా. ఇండస్ వ్యాలీలో ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కొనుక్కున్నా సరే మన తరం మన పిల్లల తరాన్ని కూడా చూసేస్తాయి. స్టీల్ అయితే మనకి ఎప్పటికీ చెక్కు చెదరం అండి. ఇదైతే మంచి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే మూత కూడా చాలా వెయిట్ ఉంది. మనకు అడుగు మందంగా ఉండేసరికి మన కూరలు ఏమన్నా సరే అడుగు పట్టవండి. బిర్యానీలే కానీ, చేపల పులుసే కానీ, ఏదైనా సరే మనం చక్కగా చేసుకోవచ్చు. అయితే కొత్త ప్రోడక్ట్ అయితే ఇండస్ వ్యాలీ వాళ్ళది లాంచ్ అయిందండి. ఇలా మనకి స్టెయిన్లెస్ స్టీల్ లంచ్ కిట్ అయితే వచ్చేస్తుంది. ఒకే బ్యాగ్లో మనకి చక్కగా లంచ్ బాక్సుల దగ్గర నుంచి వాటర్ బాటిల్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ బాక్స్లో మనం కర్రీస్ కానీ ఏదైనా పులుసు కూరలు ఏది పెట్టుకున్నా కూడా అసలు కొంచెం కూడా బయటకు రాదు. దానికైతే మూత కరెక్ట్గా ఉంది. అలాగే ఇంకా ఒక్కోసారి ఏంటంటే వాటర్ బాటిల్ మర్చిపోతాము. అలాగే చక్కగా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇదిగోండి, ఈ లంచ్ కిట్లో మొత్తం మనం ఇలా సర్దేసుకొని వస్తే మనకు ఆ రోజుకి లంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. బ్యాగ్ కూడా చాలా మంచి క్వాలిటీ బాగుందండి. నేనైతే ఇందులోనే రోజు సర్దుకొని అయితే వస్తున్నాను. దాంతోపాటు చాపింగ్ బోర్డు కూడా చాలా బాగుంది ఇది. ఇదిగోండి, ఇంకా నేనైతే కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకుంటున్నాను. ఈ మధ్య మీకు చెప్పాను కదండి, అభితో పాటు నేను కూడా జిమ్లో జాయిన్ అయ్యాను. నెక్స్ట్ ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. అయితే ఇంకా వీళ్ళతో పాటు నేను కూడా ఇదే తినేస్తున్నానండి. ఇందులో క్యారెట్, ఇలా క్యాప్సికమ్, రెడ్, ఎల్లో, ఇలా అన్నీ మనకి ఏది ఉంటే అది. ఒకవేళ మనకి బ్రోకలీ ఉన్నా, ఇంట్లో మనకి ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అయ్యే ఇలా సన్నగా కట్ చేశాను. కొద్దిగా నెయ్యి వేసాను అనమాట. ఇండస్ వ్యాలీలో ఇలా మనం కుక్ చేసుకుంటే ఏంటంటే అడుగు అసలు పట్టదండి. ముందే చికెన్ ముక్కలు మీకు చూపించాను కదా, అవైతే అలా ఫ్రై చేసి పక్కన పెట్టాను. కొద్దిగా బాస్మతి రైస్ వండానండి. దాంతోపాటు కొత్తిమీర, పుదీనా జల్లి, పెద్దగా మసాలాలు అక్కర్లేదు, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. చక్కగా ఇలా కుక్ చేసేసుకొని ఇదిగోండి ఒక్కొక్క బాక్స్లో ఇండస్ వ్యాలీ వాళ్ళు ఇచ్చిన స్టెయిన్లెస్ స్టీల్ లంచ్ కిట్లు అయితే నేను నీట్గా ఇలా సర్దేసుకున్నాను. నాకు కరెక్ట్గా సరిపోతాయండి. చక్కగా దాంట్లో స్నాక్స్ వేసుకోవచ్చు, కీరా క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు. ఒక్క బాక్స్లో ఇలా మనం రైస్ పెట్టుకుని కొంచెం బాయిల్డ్ ఎగ్స్ అలా పెట్టుకున్నాను. ఇలా అయితే నేను ఈరోజు చక్కగా నా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా షాప్కి కూడా వెళ్ళాలి. కొద్దిగా గొంతు నొప్పిగా ఉంది, అందుకే మాట మీకు కొంచెం తేడాగా వస్తుంది. ఇప్పుడైతే ఇండస్ వ్యాలీలో కొత్త ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అయినాయండి. మీరు కూడా ఇండస్ వ్యాలీలో పర్చేస్ చేయాలనుకుంటే దాసరి 12 అనే కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇదిగోండి, నేను బ్యాగ్ అంతా సర్దేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే ఈ షాప్కి ఒక గంట అయితే లేటుగా బయలుదేరుతున్నాను. ఇంకా చిన్నోడిని అయితే ముందు పంపించేశాను. సరే నేను వస్తాను వెళ్ళరాని ఇంకా నేనైతే బ్యాగ్ అంతా సర్దేసుకొని లంచ్ రెడీగా ఉందనుకోండి, మనం ఏ టయానికి వెళ్ళినా మనకి ఇబ్బంది అనిపించదు. నాకు కూడా కొద్దిగా నీరసంగా అనిపించి ఈరోజైతే లంచ్ అంతా రెడీ చేసుకొని వెళ్దాం అనుకొని ఇంకా నేనైతే బయలుదేరిపోతున్నాను. ఇంకా వాటర్ బాటిల్ కూడా అందులోనే ఉంది కాబట్టి ఇంకేది మర్చిపోవడానికి కూడా లేదు. ఆ బాటిల్లో ఒకరోజు మనమైతే ఏదన్నా జ్యూస్లో కూడా పోసుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఈరోజు అయితే మా దాసరి టీంలో అయితే మన ఒక మెంబర్ అనమాట. ఆవిడ అయితే చాలా కల్మషం లేకుండా అంటారు కదా, అంత మంచి వ్యక్తి. నాకు చాలా నచ్చుద్ది ఆవిడంటే. వాళ్ళ అమ్మాయి అయితే ప్రెగ్నెంట్తో ఉంది. ఎప్పటి నుంచో ఏమైనా ఫ్రూట్స్ అలాంటివన్నీ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు అనుకున్న ఏదో ఒకటి అండి ఇక్కడికి షాప్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా అసలు పని తెమ్మలట్లేదు. ఇంకా అందుకని ఈరోజు అయితే ఒక మంచి శారీ, కొన్ని ఫ్రూట్స్, ఒక్కోసారి చూడండి మనకు అవసరం లేనప్పుడు ఎన్ని ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. ఈరోజు అయితే చాలా చోట్ల అసలు మంచి ఫ్రూట్సే నాకు కనిపించలేదు. కొంచెం ఇలా నట్స్ బాక్స్ ఇలా అన్నీ తీసుకుని ఆవిడకి ఇద్దామని చెప్పి ఇదిగోండి ఇంకా ఇందులో అయితే పెట్టేసి ఇస్తున్నాను. ఇంకా చాలా ఫ్రూట్స్ అవన్నీ కొనాలనుకున్నాను, అస్సలు కుదరలేదు. ఎందుకమ్మా ఇవన్నీ అంటే, ఏదేనండి మన మనసుకు నచ్చిన వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇస్తే ఆ సంతోషం మనకు కూడా బాగుంటుంది. ఇలాగే ఆ కుమారి వాళ్ళ అమ్మాయి చక్కగా డెలివరీ అయ్యి మా అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చక్క మంచి మనవరాలు పుట్టి మనవడు ఉన్నాడుగా ఇద్దరు పుట్టేటప్పుడు కూడా వస్తాను. నాకు ఇదైతే బాగా నచ్చిందండి. కలర్ కాంబినేషనే గానీ, లెహెంగా సెట్టు. నాకు అప్పుడు గుర్తొచ్చింది. మా అమ్మ గూడా ఉంటే, మా అమ్మ నేను ఇద్దరం కలిసి ఒకటే కలర్ శారీస్ కట్టుకొని, ఒకటే కలర్ డ్రెస్ ఏసుకుంటే ఎంత బావుండు అనిపిచ్చింది. భలే ఇదిగోండి ఇలాంటి జ్ఞాపకాలు ఏంటంటే, మనకెప్పుడు మన తరం, మన పిల్లల తరం అలా గుర్తుండిపోతాయి. ఇదైతే ఒక కస్టమర్‌కనమాట. యూఎస్ వాళ్ళకి చేశాను. వాళ్ళ పేరెంట్స్ ఇంక నెక్స్ట్ డేనే మార్నింగే ఫ్లైట్ అంటే, ఆ రోజు నాకు ఇక్కడ నైటే ఎలాగన్నా నీకు చేసి పంపిస్తానమ్మా అన్నాను నేను. ఆ రోజు ఇక్కడే నాకు 11:30, 12 అయిపోయిందండి టైము. ఇంకా ఆంటీ దీంతో పాటు మ్యాచింగ్ షర్ట్ కావాలి మా వారికి, మీరే తెచ్చిపెట్టండి అంటే, ఇంక నేను మా చిన్నోడైతే ఇక్కడ లైఫ్ స్టైల్‌కి వచ్చామండి. కరెక్ట్‌గా ఆ శారీలో ఉన్న రెడ్ కలర్‌ది అయితే నాకు అస్సలు ఎంత ఇదిగా ఒక్కోసారి ఊరికనే దొరుకుతాయి. ఆ రోజు ఎందుకు అస్సలు దొరకలే. కొద్దిగా మెరూన్ షేడ్‌లోనే వచ్చింది. ఇంకా ఆ షర్ట్ కూడా తీసుకున్నాం. అయితే వాళ్ళ గుంటూరు వాళ్ళ పేరెంట్స్ గుంటూరు. ముందేమో వచ్చి తీసుకుంటానన్నారు. తర్వాత టైం లేదంటే ఇంక సరే నేను ర్యాపిడో చేస్తానంటే రాత్రి 12 అయిందండి అప్పటికే. ఇంక మొత్తం కంప్లీట్ చేసి దుపట్టా కూడా చాలా బావుంది. ఇదిగోండి గ్రీన్ కలర్‌కి ఇలా రెడ్ బార్డర్ వచ్చిందనమాట. వాళ్ళ చిన్న పాప బర్త్‌డే అంట. చిన్న పాపకు కూడా ఇలా రెడీ చేసాం. చాలా బాగా వచ్చింది ఇదైతే. ఇంకా ఆ రోజైతే ఇంకా ప్యాక్ చేసేసి గుంటూరుకి ర్యాపిడో చేద్దామని ప్యాక్ చేసి పంపించేశాను. తర్వాత ఇంకా ఇంట్లో ఇదిగోండి షాప్‌కొచ్చి పనులన్నీ ఇంట్లోనే ఉంటే అసలు నాకు ఆ టైమే తెలిసేది కాదు. ఇప్పుడసలు టైం దొరకట్లేదు ముందు. ఇదిగోండి పసుపు అయిపోయింది. పసుపు కొమ్ములు మరపట్టిద్దాం, గోధుమలు మరపట్టిద్దాం, మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అయిపోయింది అనుకుంటానే ఉన్నా. అనుకుంటామండి ఏది లేపోయినా అసలు గడవదు. ఇంకా పసుపయితే నేనస్సలు బయట కొననండి. ఎప్పుడు ఇలా పసుపు కొమ్ములు కొనేసి, ఈ పురుగు పట్టకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకా మనకెప్పుడు అవసరమైతే అప్పుడు, ముందే ఒక సీసా నిండా పెట్టుకుంటాను కాబట్టి, అది మనకు 6 నెలల, 5 నెలల అనేది వస్తది. తర్వాత మనం మిక్సీలో వేస్తాం కాబట్టి, ఇలా ముక్కల్లా దంచుకోవాలి కూర్చొని. ఇది చాలా పెద్ద పని అనిపిస్తది గానీ, ఒక్కసారి దంచి పెట్టుకున్నామంటే మనకి చాలా రోజులు వస్తదండి. మంచి ఆర్గానిక్ పసుపు అనమాట. మన చేత్తోనే చేసుకుంటున్నాం కాబట్టి, పాలల్లో వేసినా, కూరలో వేసినా, ఇది గ్రైండ్ చేసినా కూడా పసుపు చూడండి ఒక మంచి స్మెల్ వస్తది మనకి. ఇదిగోండి చక్కగా నేను ఏదైతే పసుపు కొమ్మలన్నీ ముక్కల్లా దంచాను కదా! తర్వాత మిక్సీలో ఫస్ట్ వేసినప్పుడు కొంచెం సౌండ్ వస్తది. తర్వాత అయితే చక్కగా నీట్‌గా ఇలా జల్లిచ్చేసుకొని, ఒక సీసాలో వేసుకున్నామంటే చాలా రోజులు వస్తది. ఎప్పటినుంచో పసుపు గానీ, కారం గానీ, ఇంట్లో మసాలాలు గానీ, ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే ఏంటంటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్ లేతే ఇలాంటివన్నీ అస్సలు రావు. మీరు ఎప్పుడైనా సరే పసుపునైతే ఇలా మరపట్టి ఇంట్లోనే ఇలా చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెసేనండి. కొద్ది కష్టం అనిపిస్తది గానీ, ఇంట్లో పిల్లలున్నా సరే చిన్న రోలు ఇచ్చి దంచమన్నా కూడా దంచుతారు. ఇదిగోండి నేను ఇంక వాడుకోవడానికేమో చిన్న సీసాల్లో పెట్టుకున్నా. ఇంకా ఆ పనంతా అయిపోయింది. తర్వాత షాప్‌కొచ్చేసినాక ఇదిగోండి అంతకు ముందు రోజు నాకు కూడా బాగా ఫీవర్ ఉంది. ఇంకా సరేలే అని చెప్పి ఇంక కొద్దిగా నీరసం తగ్గినాకైతే ఇదిగోండి కొత్తగా అయితే మనం షాప్‌కైతే మారుతున్నాం. ఇంకా అందుకే ఇవన్నీ అయితే అన్నీ మడతపెట్టి సూట్ కేసులో పట్టు శారీస్ అవన్నీ సర్దేస్తున్నాను నేను. అండ్ అది దూరం కూడా కాదు. ఇప్పుడు మీకు ఎక్కడో చూపిస్తాను రండి. సో మనం పాత షాప్ నుంచి ఇలా కొంచెం బయటకు వచ్చాక, సో ఇదే అనమాట మన కొత్త షాప్ అయితే. ఫ్లోర్ నాకు యాక్చువల్లీ ఐడియా లేదు, మమ్మీని అడిగి చెప్తాను నాకండి. మా ఏ ఫ్లోర్? థర్డ్ ఫ్లోరా? ఓకే. హాయ్. సో థర్డ్ ఫ్లోర్. మీలో ఎవరైనా మన కొత్త షాప్కి రావాలంటే థర్డ్ ఫ్లోర్ అనమాట. సో యాక్చువల్లీ రెడీ అయ్యాకైతే నేనే అనమాట ఇప్పుడే చూస్తాను. మమ్మీ వాళ్ళు అయితే ఇక్కడే వర్క్స్ అన్నీ అయితే రెడీ చేసినారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇదిగో నీకు కావాల్సినంత చింపుకొని వాడుకో. అది బాగాలేదు, బాగోపోతే తీసేయాలి. బాగుంది. అండ్ చాలా స్పేషియస్గా అయితే ఉంది. సరిపోతా? ఇదిగోండి అక్కడ దాకా అనుకున్నాం. ఇట్రండి ఇగో చూడు కన్నా మనం ఇది సరిపోయింది. బాగుంది. ఇక్కడ ఎంత లేదా ఇంకొంచెం జరుపుదామా? ఇప్పుడు ఇక్కడ పెడతాం. ఇక్కడ ఈ
ఈ గీత ఉంది కదా మీరు అయితే లెగ్స్ అవే వేసేనా? అయ్యేసాయి సార్ సరిపోతుంది. నేను లెగ్స్ అవే ఎందుకంటే వేసేసి గట్టిగా మాపు వేసినా నీళ్ళుగా చేయదు, గట్టిగా పెంచుకునే వేసింది కాబట్టి. సరే, నేను లెగ్స్ వేసేసి ఈ గ్యాప్తో అటు పక్కన ఆనిచ్చేసి నేను అడ్జస్ట్ చేయాలి. వాళ్ళు పెయింట్ వేసేస్తారంట అనుకుంటున్నారు. అదే మా సార్ ఈ డోర్ ఒకటి సరిపెట్టేస్తే డస్ట్ అయిపోతుంది. పిల్లలకి అయిపోతుంది. అవి ఒకసారి చూపించా. రేపు వాళ్ళు పెయింట్లు అయిపోతుంది. సో ఈ రూమ్ ఏంటవి? This is our personal space. నైస్. ఇది కూడా యాక్చువల్లీ స్పేషియస్గా ఉంది. ఏ ఐ థింక్ లైట్ బ్లింక్ అవుతుందా లేకపోతే కెమెరాలో బ్లింక్ అవుతుందో తెలియదు. కెమెరాలో బ్లింక్ అవుతుంది. నైస్. ఇది చూపించు see. ఓకే. అండ్ ఇలా చూస్తే మనకి ఫ్రంట్ స్ట్రీట్ కనిపించింది. ఓకే, ఇంకా వర్క్ అయితే జరుగుతుంది అనమాట. రెండు ఫేవర్ వచ్చింది, అందుకనే చాలా నీరసంగా ఉంది. వీడే నాకు అనిపించేది ముందు వాడికి వచ్చింది. ఎలా ఉంది నీకు వర్క్ అంతా? చాలా బాగుంది. ఎలా ఉంది అవి కొత్త షాప్? Very good. I liked it. రామోన్ ఇక్కడికే వచ్చేయమన్నా. ఓకే, నైస్ వ్యూ ఇక్కడ నుంచి కదా, అయితే. చాలా బాగుంది కదా, గాలి వెళ్తారు కానీ ఏదైనా. ఎలా అనిపిస్తుందమ్మా నీ హార్డ్ వర్క్కి ఫైనల్గా? చాలా బాగుంది. ఎందుకు ఎమోషనల్ అయిపోతుంది? ఓకే, హౌ ఆర్ యూ ఫీలింగ్ అవి? చాలా సంతోషంగా ఉంది కదా. ఎప్పుడు అనుకోలేదు 1 year హార్డ్ వర్క్ ఇంత పే చేసిందని. సో ఫైనలీ ఇన్ అ న్యూ షాప్, న్యూ ఫేజ్ ఆఫ్ ద బిజినెస్. సో హ్యాపీ విత్ ద స్టోర్. బాగుందా కదా? ఇప్పుడు ఇలా వచ్చినాయి కదా మరమ్మా. ఇప్పుడు స్టీల్ వేసి చూసారా? అదిగో ఆ స్టీల్ అది పెట్టి పెట్టేసి దానికి లంగాలండి. ఇందాక చాలా పడతాయిలే. ఏమో ఇటు వచ్చి చూపిస్తాం. ఇప్పుడు మనం అక్కడికి తెచ్చినా కూడా